వివేక చూడామణి 6 నుండి 10వ శ్లోకం వరకు పద్య వివరణ. మానవుడు వేదాంత శాస్త్రాలను వ్యాఖ్యానాలతో సహా పఠించవచ్చు. యజ్ఞయాగాలు చేసి దేవతలందరినీ మెప్పించవచ్చు. కానీ వీటి వలన ప్రయోజనం శూన్యం. ఆత్మతో మన ఐక్యతను అనుభూతి చెందకుండా లక్షల కోట్ల జన్మలను గడిపిన మోక్షప్రాప్తి కలుగదు. వేదాంత వాక్యాల ప్రకారం సిరి సంపదల వలన మోక్షప్రాప్తి కలుగనే కలుగదు. కాబట్టి సిరి సంపదల కోసం చేసే కర్మలు కూడా మోక్షప్రాప్తికి ఏమాత్రమూ సాయపడవు. మోక్ష సాధకుడు రస రూప గంధ శబ్దాది బాహ్య విషయాల ఆకర్షణలను నిగ్రహించి పరతత్వ బోధనకు సమర్థుడైన గురువును శరణు వేడి ఆయన ఉపదేశించిన మహావాక్యాలను శ్రద్ధతో విని మననం చేస్తూ బంధ విముక్తి కోసం తీవ్రంగా ప్రయత్నం చేయాలి. మానవుడు యోగారూఢుడై అనగా ఇంద్రియార్థాలకు ఇంద్రియ కర్మలకు అతీతుడై ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనే నిష్ఠా పట్టుదలలతో జనన మరణ సంసార చక్రము నుండి తనను తానే ఉద్ధరించుకోవలెను. సంసార బంధం నుండి విముక్తి కోరే ముముక్షువు సర్వకర్మలను అనగా ఫలాపేక్షతో చేసే అన్ని పనులను పరిత్యజించి నిరంతరం భవబంధ విముక్తి కోసమే ప్రయత్నం చేయాలి.